దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి యేసుక్రీస్తు నామములో నా ప్రేమ వందనాలు. ఈరోజు మన వర్తమానానికే మత్తయి వ్రాసిన సువార్త 1వ అధ్యాయం 18వ వచనం నుంచి చివరి వరకు అందరం కలిసి చదువుకుందాం. మత్తయి గారు వ్రాసిన సువార్త 1వ అధ్యాయము 18 నుంచి 25 వరకు అందరం కలిసి చదువుకుంటాం. యేసు క్రీస్తు జనన విధమెట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించున్నది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువరెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్రమేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రభువు మనతో మాట్లాడాలని మనం ప్రభువుని సహాయం చేయమని ఆయన పాదాల దగ్గర అడుగుదాం. దయగలిగిన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మా గొప్ప దేవా, గొప్ప తండ్రి, మా నాయన, నీ పాదముల దగ్గరకు మేము వస్తుంటున్నాం. ఈ యొక్క క్రిస్మస్ వర్తమానమును బట్టి నీకు వందనాలు తండ్రి. నీ యొక్క వాక్యాన్ని బట్టి వందనాలు. పరిశుద్ధాత్మదేవా, మా కొరకు నీ వాక్యాన్ని రాపించిన విధానాన్ని బట్టి వందనాలు. పరిశుద్ధాత్మదేవా, మా భాషలో నాయన మాకిచ్చిన ఈ యొక్క బైబుల్ని బట్టి నీకు వందనాలు. ఇంత గొప్ప వాక్యాన్ని నాయన మేము చదువుకొని నాయన ధ్యానించటానికి నీవిస్తున్న ఈ కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. ఇటువంటి పరలోకపు మాటలు మేము ధ్యానిస్తుంటుండగా తండ్రి, దుష్టుడు ఏ విధంగా తండ్రి మమ్మను మాయ చేయకుండా మేమందరము ఏకాగ్రతతో నీ పాదముల దగ్గర కూర్చొని నీ మాటలు విని నాయన మేము ఆశీర్వదించబడటానికి నీ కృపను మీరు మాకు దయచేయమని నాయన. అల్పుడు, అయోగ్యుడు, అపరాధి, బలహీనుడు నీ పక్షాన నిలవబడుతుండగా తండ్రి క్షమించి శుద్ధీకరించి నాయన, అభిషేకించి నాయన నీ నోటికి బూరగా వాడుకొనమని ప్రార్థిస్తూ తండ్రి, మీరే మమ్మల్ని నీ వాక్యం ద్వారా దీవించి తృప్తిపరచి ఆనందింపచేయమని యేసుక్రీస్తు అనే శక్తిగల నామములో ఈ మనవులన్నీ అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియా పరమ తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ డిసెంబర్ నెలలో క్రిస్మస్ వర్తమానాలను మనము ధ్యానించుకుంటాం కదా. 2000 సంవత్సరాల క్రితము దేవుడు ఈ లోకానికి రావాలనుకున్నప్పుడు ఆయన పరిస్థితుల్ని ఏ విధంగా సిద్ధపరుస్తూ వచ్చాడో మనము ఈ యొక్క అధ్యాయంలో ఇప్పుడు చదివి ఉంటున్నాం. నేను పోయిన వారము మన సమీపమున ఉండటానికి దిగి వచ్చిన దేవుడు అని ఒక మంచి సందేశాన్ని దేవుని సన్నిధిలో బోధించి ఉంటున్నాను. దయచేసి అది మీరందరూ విని మేలులు పొందవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. దేవుడు మన సమీపమునకు ఏ విధంగా దిగి వచ్చాడో మత్తయి గారు 1వ అధ్యాయంలో చాలా చక్కగా, చాలా వివరంగా, చాలా గొప్పగా వ్రాసి ఉంటున్నాడు కదా. పాత నిబంధన అయిపోయాక ఆ క్రొత్త నిబంధన 1వ పేజీలోనే యేసు ప్రభు యొక్క రాకను మనము చూస్తూ ఉంటాం. నిజానికి 1వ వచనాన్ని మనము గమనిస్తే అక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే, అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడునైన యేసుక్రీస్తు వంశావళి అని వ్రాయబడ్డది కదా. సో పాత నిబంధనలో మొదటి పుస్తకము ఆదికాండం. ఆదికాండమును
ఇంగ్లీష్లో జెనసిస్ అంటారు. జెనసిస్ అనే పదము వంశావళి అన్న మాటలో నుంచి వ్రాయబడినది. హిబ్రీ భాషలో వంశావళిని టెలోదాత్ అంటారు. ఈ టెలోదాత్ అంటే వంశావళులు. మనం ఆది కాండంలో గమనిస్తే 11 వంశావళులు ఉంటాయి. ఎన్ని వంశావళులు చెప్పండి? 11 వంశావళులు. మర్చుకు నేను కొన్ని చూపిస్తాను రండి. ఆది కాండము 5వ అధ్యాయము 1వ వచనము ఎవరైనా చదవండి. ఆది కాండము 5వ అధ్యాయము 1వ వచనము. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. 6వ అధ్యాయము 9వ వచనం చదవండి. నోవహు వంశావళి ఇదే. 10వ అధ్యాయం 1వ వచనం చదవండి. నోవహు కుమారులైన షేము, హాము, యాపేతు అను వారి వంశావళి అని మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ నేను ప్రారంభంలోనే మీకు ఒక గొప్ప సత్యము చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. మనం ఆది కాండంలో కానీ, చరిత్రలో కానీ, బైబిల్లో ఎక్కడైనా లేకపోతే బయట పుస్తకాల్లో కానీ వంశావళి అని చదివినప్పుడు ఎగ్జాంపుల్ ఆదాము వంశావళి అంటే ఆదాము యొక్క కుమారుడు, వారి కుమారులు, వారి వారి కుమారులు రాయబడతారు. అవునా కదా? నోవాహు వంశావళి అంటే నోవాహు 3 కుమారులు, వాళ్ళ వాళ్ళ కుమారులు రాయబడతారు. తేరహు వంశావళి, అబ్రహాము వంశావళి, ఇస్సాకు వంశావళి, యాకోబు వంశావళి అని మనం చూస్తాం. కానీ మత్తయి సువార్తకు వచ్చేసరికి మొట్టమొదటి లైన్లోనే ఏమంటున్నాడంటే యేసు ప్రభు వంశావళి అంటున్నాడు. హల్లెలూయా. నిజానికి మనము వంశావళి అంటే ఏం చూస్తాము? ఆ వ్యక్తి దగ్గర నుంచి కిందకొచ్చిన లైన్ రాయబడ్డది, అంతే కదా? మా తాతగారు ఎంగల యోహాను యొక్క వంశావళి, వలి అంటే వృక్షం, ఎంగల యోహాను గారి యొక్క వంశ వృక్షము అని రాస్తే ఆయనకి 3 పిల్లలు ఉన్నారని, 3 పిల్లలకు 2 పిల్లగాళ్ళు ఉన్నారని, మళ్ళీ వాళ్ళకి ఇంకా పిల్లగాళ్ళని రాస్తారు. సో లెక్క ప్రకారము యేసు ప్రభు వంశావళి అంటే ఏం రాయాలా? యేసయ్య యొక్క పిల్లలు, వాళ్ళ మనవళ్ళు రాయాలి, అంతే కదా? అబ్రహాము వంశావళి అంటే ఏం రాస్తున్నారు? అబ్రహాం పిల్లలు రాస్తున్నారు. కానీ యేసయ్య వంశావళి అని చెప్పినప్పుడు ఆ యొక్క మత్తయి ఏం రాస్తున్నాడంటే వెనక నుంచి రాసుకుంటూ వస్తున్నాడు. అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడైన యేసు ప్రభు యొక్క వంశావళి అంటే యేసయ్యకు సంతానం ఎవరు లేరండి. గమనిస్తున్నారా? యేసయ్యకు కుమారులు ఎవరు లేరు, మనవళ్ళు ఎవరు లేరు. కానీ యేసయ్య వంశావళి అని చెప్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే పాత నిబంధనలో ఎవరి వంశావళి అని చెప్పారో వాళ్ళు గొప్ప వ్యక్తులు అన్నట్టు. ఆదాము వంశావళి అంటే అర్థమైంది, ఆదామే పితరుడు, ఆదాము నుంచి వచ్చిన వంశం. నోవహు వంశావళి అంటే ఏంది? నోవహే గొప్ప, నోవహు నుంచి వచ్చిన పిల్లలు. కానీ యేసు ప్రభు వంశావళి అంటే అర్థమేంది చెప్పండి? అందరికంటే గొప్పవాడు ఎవరు? యేసయ్య. హల్లెలూయా. ఆయన అబ్రహాము కంటే గొప్పవాడు, ఆయన దావీదు కంటే గొప్పవాడు, ఆయన ఆదాము కంటే గొప్పవాడు. అందుకే వంశావళి అని చెప్పినప్పుడు అబ్రహాము వంశావళి అని చెప్పి అబ్రహాము నుంచి దావీదును తీసుకొని వచ్చి దావీదు నుంచి యేసయ్యను తీసుకొని వచ్చాడు. కాబట్టి మత్తయ్య గారు అబ్రహాము వంశావళి మరలా అని చెప్పటంలా. ఎవరి వంశావళి అంటే చెప్పండి? ఇది యేసుక్రీస్తు వంశావళి. వంశావళి యొక్క ఆర్డరే మారిపోయింది యేసుక్రీస్తు వచ్చేసరికి. హల్లెలూయా. కాబట్టి ఈ క్రిస్మస్ మాసములో దేవుడు ఏ విధంగా తన కుమారుణ్ణి, లేకపోతే దేవుడు ఏ విధంగా మన సమీపమునకు దిగి వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా వస్తున్నాడో మనము 18వ వచనము నుంచి మనం చదువుకొని ఉంటున్నాం. సో ఈ యొక్క వంశావళి అంతటిని రాస్తూ అబ్రహాము ఎవరిని కన్నాడట చెప్పండి? చెప్పండి. అబ్రహాము ఎవరిని కన్నాడు? ఇస్సాకుని కన్నాడు. ఇస్సాకు ఎవరిని కన్నాడు? యాకోబుని కన్నాడు కదా. సో ఆ విధంగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల నుంచి దావీదుకు వస్తాడు కదా. 6వ వచనంలో యెష్షయి రాజైన దావీదును కన్నా కదా. ఆ విధంగా వస్తూ 16వ వచనానికి వస్తాడు మత్తయి భక్తుడు. అపోస్తలుడైన మత్తయి 16వ వచనానికి ఏమంటాడంటే 15వ వచనం చూద్దాం.
కదా. ఎలీహుదు ఎలియాజరును కనెను, ఎలియాజరు మత్తాను కనెను, మత్తాను యాకోబును కనెను, యాకోబు యోసేపుని కనెను, యోసేపు యేసును కనెను అని రాయాలి లెక్క ప్రకారం. అర్థమవుతుందా? వంశావళి రాసేటప్పుడు ఏమని రాసుకుంటూ పైనుంచి ఏమని రాసుకొని వస్తున్నాడు? అబ్రహాం ఎవరిని కన్నాడు? ఇస్సాకు, యాకోబు. ఆ విధంగా రాస్తూ 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 యోసేపు దగ్గరకు వచ్చేసరికి బ్రేక్ పడుతుంది. గమనిస్తున్నారా? యోసేపు దగ్గరకు వచ్చేసరికి ప్యాటర్న్ మారిపోతుంది. లెక్క ప్రకారం యాకోబు యోసేపుని కన్నాడు. ఆ యాకోబు వేరు, పైన యాకోబు వేరు, ఆ 15వ వచనంలో ఉన్న యాకోబు వేరు. ఈ యాకోబు 16వ వచనంలో ఉన్న యాకోబు ఎవరంటే యేసు ప్రభు యొక్క, ఈ భూలోకపు తండ్రి యొక్క అయిన యోసేపు యొక్క తండ్రి. సో యాకోబు దగ్గరకు వచ్చేసరికి యాకోబట యోసేపుని కన్నాడు, యోసేపు క్రీస్తుని కనలే. అర్థమవుతుందా? ప్రతి ఒక్కళ్ళకి కనెను 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 అని రాస్తున్నాడు. ఎవరు కన్నారంటే పురుషుడే కన్నాడు, ఎవరు కన్నారంటే తండ్రే కన్నాడు. అర్థమవుతుందా? అబ్రహాము తండ్రిగా ఎవరిని కన్నాడు? ఇస్సాకుని కన్నాడు. ఇస్సాకు తండ్రిగా యాకోబుని కన్నాడు. కానీ ఈ యాకోబు తండ్రిగా యోసేపుని కన్నాడు, కానీ యోసేపు తండ్రిగా యేసయ్యను కనలేదు. అది దేవుని వాక్యములో, ఈ వంశావళిలో వ్రాయబడిన మొట్టమొదటి సత్యం అండి. 17 వచనాల వంశావళిలో 16వ వచనంలో ఏమైందంటే బ్రేక్ పడ్డది. హల్లెలూయా. ఆ 16వ వచనంలో ఆ బ్రేక్ ఏంటిదంటే యేసయ్య యోసేపుకు పుట్టలేదు. యాకోబు మరియ భర్త అయిన యోసేపుని కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టాడు. మొట్టమొదటి అధ్యాయంలోనే మనం ఏం అర్థం చేసుకోవాలంటే యేసయ్య జననము మానవ మేధస్సుకు అర్థమయ్యేది కాదు. యేసయ్య జన్మ అనేది చాలామందికి ఆటంకం. యేసయ్య జన్మ అనేది చాలామందికి అవమానకరం. యేసయ్య జన్మ అనేది చాలామందికి అదొక పెద్ద అవరోధం. ఎందుకు అంటే యేసు ప్రభువు పెళ్ళి కాకముందే ఒక కన్య గర్భాన జన్మించాడు. అందుకే 18వ వచనములో ఆ ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేస్తున్నాడు మత్తయి. పైన ఏమని చెప్పాడంటే యేసయ్య యోసేపుకు పుట్టలేదు అన్నాడు. అబ్రహాము ఇస్సాకుని కన్నాడు, కానీ యోసేపు యేసయ్యని కనలేదని. సో 18వ వచ్చినప్పుడు ఏమంటున్నాడంటే యేసు క్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునపో ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనము యేసయ్య కన్య మరియ గర్భాన జన్మించాడు అని అర్థం చేసుకుంటాం, వింటాం, మనం నమ్ముతాం. కానీ మన హృదయాంతరాల్లో నుంచి మనము వాక్యంలో ఉన్న సత్యాన్ని సత్యంగా నమ్ముతున్నామా లేదా ఒకసారి ఆలోచించాలి. ఈ రోజుల్లో యేసయ్య జన్మ మీద చాలా రకమైన అవమానకరమైన దాడులు జరుగుతున్నాయి. ఆ రోజుల్లో కూడా దాడులు జరిగాయి. కానీ నీవు దేవుని వాక్యంలో ఉన్నదున్నట్లు నమ్మటం నేర్చుకోవాలి. అదే విశ్వాసం. ఈ ఒక్క మాటే కాదు, కానీ వాక్యంలో ఉన్న ఏ సత్యమైనా కానీ. కొందరు వెలిచూపు వలన బ్రతుకుతారు, కానీ మనము విశ్వాసము ద్వారా నడుస్తాము అంటారు. కొరింథీయులకు రాసిన పత్రికలో చూస్తారండి. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీ 5వ అధ్యాయము 6వ వచనం. 2వ కొరింథీ 5వ అధ్యాయము 6వ వచనములో వెలిచూపు వలన కాక విశ్వాసం వలనే మనము నడుచుకొనుచున్నాం. ఈ వెలిచూపు చూసేవాళ్ళు, ఈ పై చూపు చూసే వాళ్ళకి ఏమనుకుంటారంటే యేసు ప్రభు యొక్క జన్మ పవిత్రమైనది కాదనుకుంటారు. నిజానికి యోసేపు కూడా అట్లనే అనుకున్నాడు. మరియమ్మ లేకపోతే ఒక కన్యకు గర్భం రావటం అనేది ఆ రోజుల్లో కానీ ఏ రోజుల్లో కానీ అది ఒక అపవిత్రమైన కార్యం. యోసేపుకి క్లియర్గా తెలుసు వాళ్ళకి ప్రధానం మాత్రమే అయింది,
కానీ వాళ్ళకి వివాహము కాలేదు, వాళ్ళు కలిసి జీవించటం లేదు. కానీ యోసేపుకి ఏమర్థమైందంటే ఆమె గర్భవతి అయిందని అర్థమైంది. యోసేపుకు తెలుసు నేను ఆమెను కలుసుకోలేదని తెలుసు. అప్పుడు యోసేపు ఈ లోకంలో ఉన్న ప్రజలందరిలాగానే ఏమనుకున్నాడంటే ఆమె తప్పు చేసింది అనుకున్నాడు. మరి ఏం చేసింది అనుకున్నారు చెప్పండి? తప్పు చేసింది అనుకో. ఈ రోజున సోషల్ మీడియాలో కూడా యేసయ్య జన్మ మీద దాడులు జరుగుతుంటున్నాయి. నీవు వాక్యములో ఉన్నది నీవు విశ్వాసము ద్వారా స్వీకరించడం నేర్చుకోవాలి. ఇది మనుషులకు అర్థం కాదు, ఇది మనుషులకు అర్థమయ్యే సత్యాలు కాదు. దేవుని వాక్యంలో ఉన్నవి. పరిశుద్ధాత్మల గర్భం ధరించిందంటే ఏదో పురాణాల్లో ఉన్నట్టు దేవుడు ఒక మనిషిలాగా వచ్చి కలవలేదండి. కొన్ని పురాణపు కథల్లో ఇదే విధంగా ఉంటాయి. దేవుడు ఒక మనిషిలాగా వచ్చి ఏం చేశాడు? స్త్రీని కలుసుకున్నట్లు ఉంటుంది. గ్రీకు పురాణాల్లో కూడా అటువంటి కథలు ఉన్నాయి. కానీ మరియమ్మ పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించిందంటే పరిశుద్ధాత్ముడు ఒక పురుషుడిలాగా రాలేదు. దాని అర్థం సింపుల్గా ఏంటంటే ఒక అద్భుతము జరిగింది. హల్లెలూయా. నీళ్లు ద్రాక్షరసముగా మారాయి. అదేంటో చెప్పండి? అద్భుతం. అంతే, అక్కడ ఏమి కలవలేదు. నీళ్ళు ఏమైనా చెప్పండి? ద్రాక్షరసముగా మారాయి. అంతే, సింపుల్. 5 రొట్టెలు 2 చేపలు 20,000 మందికి కావలసినంత భోజనముగా విస్తారమైన ఆహారముగా ఉత్పత్తి అయింది. అది ఉన్నంత 5 రొట్టెలు 2 చేపలు. కానీ ఎంతమంది తిన్నారు? 20,000 మంది తిన్నారు. 20,000 మంది మనిషికి 2 రొట్టెలు వేసుకున్నా 40,000 రొట్టెలు అవుతాయి. సో ఈ 40,000 రొట్టెలు 40,000 చేపలు ఎన్ని రొట్టెలు ఎన్ని చేపల నుంచి వచ్చాయంటే 5 రొట్టెల నుంచి 2. అది ఎట్లొచ్చాయి అంటే అదేంటది? అద్భుతం. అది నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయలేవు, అది నీవు వివరించలేవు. అది మానవ మేధస్సుకు అతీతమైంది అది. సో యేసయ్య కన్య మరియ గర్భాన జన్మించడం అనేది కూడా చెప్పండి ఏంటది? అద్భుతం. అది దేవుడు ఒక పురుషుడిగా రాలేదండి, అది అద్భుతము ద్వారా ఏమైంది? కన్య మరియ గర్భము ధరించింది. కాబట్టి మనము ఏమి జ్ఞాపకం చేసుకోవాలంటే యేసు ప్రభు జన్మ అనేది చాలామందికి వెరితనం. సిలువను గూర్చిన వార్త నశించు వారికి వెరితనం. అదేవిధంగా యేసు ప్రభు జన్మ గూర్చిన వార్త, క్రిస్మస్ గూర్చిన వార్త చాలామందికి ఏంటది చెప్పండి? వెరితనం. కానీ రక్షింపబడుచున్న మనకు అదేంటది? దేవుని శక్తి. హల్లెలూయా. సో యోసేపు ఏమనుకున్నాడంటే మరియమ్మ తప్పు చేసింది అనుకున్నాడు. ఎందుకంటే అది సైన్స్ పరంగా లాజికల్గా పురుషుడి కలయిక లేకుండా గర్భము ధరించడం అనేది ఇంపాసిబుల్, అసాధ్యం. అది ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునులక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాడు. చూడండి దేవుని వాక్యము ఎంత శక్తి గలదో చూడండి. 18వ వచనంలో స్పష్టంగా ఏమని వ్రాయబడ్డదంటే యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపో ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా. ఇది దేవుని వాక్యం. ప్రతి పదములో గొప్ప సత్యం ఉన్నది. వాళ్ళు ఏకము కాలేదు, కానీ ఆమె ఏమైపోయింది? గర్భం. ఎవరి ద్వారా గర్భం అంటే పరిశుద్ధాత్మ యొక్క అద్భుతం. దేవుని వాక్యములో ఏది చెప్తే అది నీవు తూచా తప్పకుండా నమ్మి విశ్వసించటం నేర్చుకోవాలి. దేవుని వాక్యాన్ని ఉన్నదున్నట్లు నీవు నమ్ముతావా, లేకపోతే అది ఆటంకముగా తీసుకొని నువ్వు మానవ జ్ఞానముతో ఆలోచించి నువ్వు తొట్టిల్లుతావా? అది నీ చేతిలో ఉంది. దేవుని యొక్క ప్రతి వాగ్దానము నీకున్న. దేవుడు ఏమంటాడంటే నీవు నన్ను వెంబడించు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు. నీ పట్ల నేను ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను అంటాడు. నీవు నాకు ఇవ్వు, నేను నీకు ఇస్తాను అని దేవుడు చెప్తాడు. కానీ మనం ఏం చేస్తామంటే దేవుని మాటలు నమ్మం, మన మైండ్తో ఆలోచిస్తాం. మన మైండ్తో ఆలోచించి తొట్టిల్లిపోయి పొద్దున 73వ కీర్తనలో చదివినట్లు ఆసాపులాగా ఏమవుతామంటే మనము కాలు జారి పడిపోతాం కదా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ యొక్క సత్యాన్ని మీ మైండ్లోకి ఎక్కించుకోండి. అది క్రిస్మస్ స్టోరీ మేమందరం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నామన్నా, యేసయ్య కన్య మరియ గర్భాన పుట్టిందన్నా మాకేం డౌట్ లేదన్నా అని మీరు అంటున్నారు. కానీ నిజంగా మీ హృదయంలో బైబిల్లో ఉన్న ప్రతి మాటను మీరు నమ్ముతున్నారా లేదా? ఎన్ని అధ్యాయాలు, ఎన్ని వచనాలు మీరు మీ మైండ్తో ఆలోచించి దేవుని వాక్యాన్ని ఏదో అట్లా పైనే చూస్తున్నారు. దేవుని వాక్యానికి ఇవ్వాల్సిన విలువ ఇవ్వటం లేదు ఈ రోజుల్లో. ఎంతమంది వాక్యాన్ని ప్రతిరోజు చదువుతూ ఇవి దేవుని మాటలు, ఇది దేవుని సత్యము, ఇవి దేవుని వాగ్దానాలు, ఇవి పరలోకము నుంచి నా కొరకు వ్రాయబడిన మాటలు అని నువ్వు నమ్ముతున్నావు. ఈ రోజున బైబుల్ మీద, యేసయ్య మీద చాలా దాడులు జరుగుతుంటున్నాయి. బైబుల్ని చాలా ఘోరంగా చూపిస్తున్నారు. కానీ నువ్వేం చేయాలంటే వెలిచూపు వల్ల కాక దేని ద్వారా నువ్వు నడుచుకోవాలా? విశ్వాసం ద్వారా. వాళ్ళు వెలిచూపు వల్ల నడుచుకొని వాళ్ళు తొట్టిల్లుతున్నారు, వాళ్ళు నాశనంలోకి పోతున్నారు. వాళ్ళకి ఇది వెరితనముగా ఉంటుంది. కానీ విశ్వాసివైన నీకు ఇది దేవుని జ్ఞానం, ఇది దేవుని మాటలు. రండి, యోసేపు గురించి ఆలోచిస్తే, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు నీతిమంతుడు అని వ్రాయబడ్డది. ఎందుకు నీతిమంతుడు అంటే తన భార్య అయిన మరియమ్మను అవమానపరచడం ఆయనకి ఇష్టం లేదు. కొంతమంది మీరు అనుకోవచ్చు, పెళ్లి కాలేదు కండి భార్య ఏంటండి అనవచ్చు. కానీ ప్రాచీన యూదుల సంస్కృతి ప్రకారం ప్రధానం అంటే పెళ్లితో సమానం. ఆ యూదుల సంస్కృతిలో మొదటి శతాబ్దపు యూదుల, ఆ హెబ్రీయుల కట్టుబాట్ల ప్రకారం వాళ్ళు ప్రదానం చేసుకుంటే ఏంటంటే చెప్పండి, పెళ్లితో సమానం. పెళ్ళి అనేది కేవలము కలిసి ఉండటానికి జరిగే ఒక కార్యక్రమం. ఈ రోజుల్లో మన సంస్కృతిలో కూడా ఏమంటామంటే, ఎంగేజ్మెంట్ అయితే సగం పెళ్ళి అయినట్టే అంటారు. అంటారా అనరా? ఎంగేజ్మెంట్ అయితే ఎంత పెళ్ళి అయినట్టు అంట? సగం పెళ్ళి అయినట్టు. కానీ వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయితే సగం కాదు, ఎంత అయినట్టు? 99% అయిపోయినట్టు వాళ్ళకి, యూదులకు. వింటున్నారా? నిజానికి మనము జోసిఫస్ ఫ్లేవియస్ అనే ఒక గ్రంథకర్త వ్రాసిన కథనాలను మనం ఆలోచిస్తే, ప్రధానం అయిపోయినాక కూడా విడిపోవాలనుకుంటే వాళ్ళట విడాకులు తీసుకోవాలట. వింటున్నారా? యూదుల సంస్కృతి ప్రకారము ప్రధానం అయిపోయిన తర్వాత కూడా విడిపోవాలంటే ఏం చేయాలి వాళ్ళు? ఆ విధంగా విడిపోవటానికి లేదు. మన ఎంగేజ్మెంట్ లాగా క్యాన్సిల్ చేసుకోవటానికి లేదు. వాళ్ళు పెద్దల దగ్గర పోయి విడిపోవాలి. అందుకే యోసేపు ఏ విధంగా విడిపోదాం అనుకుంటున్నాడట? రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాడు. ఆమెను అవమానపరచనలటం ఆమెకి ఇష్టం లేదు. ఇప్పుడు యోసేపు ముందు రెండు ఉన్నాయి. ఒకటేంటంటే ఆమెను పెళ్లి చేసుకోవాలా, ఆమె తప్పు చేసి గర్భం చేసింది అనుకుంటున్నాడు యోసేపు, ఆ బిడ్డకు తండ్రి కావాలి. అది యోసేపుకి ఇష్టం లేదు. నేను నా వల్ల కాని కుమారుడికి నేను ఏ విధంగా తండ్రి కావాలి. రెండోది ఏమున్నదంటే, అందరి ముందు తీసుకుపోవాలా, అందరి ముందు చెప్పాలా, నేను ఈమె కలుసుకోలేదు, ఈమె ప్రెగ్నెంట్ అయింది కాబట్టి ఈమెకు మరణశిక్ష. ఆ రోజుల్లో వాళ్ళు రాళ్ళతో కూడా చంపేవాళ్ళు ఇటువంటి తప్పు పని చేస్తే. సో యోసేపు ముందు రెండు మార్గాలు ఉన్నాయి. పెళ్లి చేసుకొని జీవితాంతం బాధపడటమా, రెండోది ఏంటి, ఆమెను న్యాయస్థానానికి ఈడ్చి పబ్లిక్గా ఈడ్చి ఆమెకు మరణశిక్ష తీసుకురావటం. ఎందుకు? ఎవరైనా వ్యభిచారం చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? వ్యభిచారం చేసిన వాళ్ళని ఏం చేస్తారు? రాళ్ళతో పెట్టి చంపేస్తారు. సో యోసేపు ముందు ఈ రెండు మార్గాలు ఉంటే, ఈ రెండు మార్గాలు గురించి ఆలోచించకుండా, యోసేపు బాధపడకుండా, తను బాధపడకుండా, ఆమెను బాధ పెట్టకుండా యోసేపు మూడో మార్గం ఎన్నుకున్నాడు. అదేంటంటే ఆమెను సీక్రెట్గా డైవర్స్ ఇద్దామనుకున్నాడు. అమ్మా, నీ దారి నీది, నా దారి నాది. రహస్యముగా విడనాడ ఉద్దేశించాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరియమ్మ యోసేపుల మానసిక స్థితి మనం ఒకసారి ఆలోచిద్దాం. యవ్వన బాలిక, యవ్వన బాలుడు, ఒక 18 సంవత్సరాల మరియమ్మ అనుకోండి, ఒక 20 సంవత్సరాల యోసేపు అనుకోండి. ఇక్కడున్న చాలామంది కంటే చిన్నోళ్ళే వాళ్ళు ఎంత సంఘర్షణకు లోనై ఉంటారు. మరియమ్మ, ఇదిగో నేను నీ దాసురాలను, ప్రభువు మాట చొప్పున జరుగునుగాక అన్నప్పుడు ఆమె ఎంత అవమానానికి సిద్ధపడ్డది. ఒకసారి మనం ఆలోచిద్దాం. యోసేపు నీతిమంతుడై ఉండి, అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే ఆమెను రహస్యముగా విడనాడ ఉద్దేశించాడు. 20వ వచనం చూడండి. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము, ఆమె గర్భము ధరించున్నది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అంటున్నాడు. సో పాత నిబంధన యోసేపుకు ఏ విధంగా కలలు వచ్చాయో, కొత్త నిబంధన యోసేపుకు దేవదూత కలలో మాట్లాడుతున్నాడు. మరియమ్మకు దేవదూత దర్శనములో చెప్పాడు. దర్శనం అంటే ఏంటంటే, నువ్వు నిద్రపోకముందు, నువ్వు మెలకుతో ఉన్నప్పుడు నువ్వు ఏదైనా పని చేసుకుంటే దేవదూత వచ్చి నిలవబడి నీతో మాట్లాడతాడు, అది దర్శనం. కళ అంటే ఏంది, స్వప్నం అంటే ఏంది, నువ్వు పడుకున్నప్పుడు, నువ్వు నిద్రపోతున్నప్పుడు కదా. అప్పుడు 24వ వచనంలో ఏముంది, యోసేపు నిద్ర మేలుకొని, రాత్రిపూట వచ్చేది ఏంటది కళ. కొంతమంది ప్రతిదాన్ని దర్శనం అంటారు. నిద్రలో వచ్చేది కూడా ఏమంటారు, నాకు దర్శనం వచ్చింది రాత్రి అన్న, నువ్వు నాకు కనపడ్డావు అన్నా, తెల్ల సొక్కా వేసుకొని వచ్చినావు అన్నా, అది దర్శనం కాదు, అదేంటది కళ. సో యోసేపుకి వచ్చింది ఏం చెప్పండి, కళ. కళలో దేవుడు మాట్లాడాడు. బాబు, నువ్వు ఎంగేజ్మెంట్ చేసుకున్నావు కదా, ప్రదానం చేసుకున్నావు కదా, ఆ మరియమ్మ తప్పు చేయలేదు, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది, కాబట్టి నువ్వు ఆమెను తీసుకో అంటే మనలో ఎంతమంది తీసుకుంటారు? మనకు ఒక కళ వచ్చింది అనుకోండి, మనమే యోసేపు స్థానంలో ఉంటే మనము మరియమ్మను దగ్గరికి తీసుకుంటామా? ఎట్టి పరిస్థితుల్లో తీసుకో. ఎందుకంటే మనం ఎప్పుడు ఏం ఆలోచిస్తామంటే మానవ రకంగా ఆలోచిస్తాం. మనం ఎప్పుడు సమాజం ఏమనుకుంటుందో అని ఆలోచిస్తాం. మనం ఎప్పుడు మనుషులు ఏమనుకుంటారు, నా గురించి నా కులపోళ్ళు ఏమనుకుంటారు, మా ఇంటి పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, నా గురించి నాతో పాటు చదువుకున్న వాళ్ళు ఏమనుకుంటారని ఆలోచిస్తాను. కానీ యోసేపు ఆ విధంగా నరమాత్రుడిగా ఆలోచించలే. నా కులపోళ్ళు ఏమనుకుంటారు, నేను ఇట్లా చేస్తేనే ఆలోచించలే. నా తల్లిదండ్రులు ఏమనుకుంటారు, నా అన్నదమ్ములు అక్కచెల్లెలు ఏమనుకుంటారని ఆలోచించలేదు. కానీ దేవుని మాటకు విశ్వాసంతో విధేయత చూపిస్తున్నాడు. హల్లెలూయా. మరియమ్మ ఏ విధంగా సొంత తెలివి ఉపయోగించకుండా విశ్వాసముతో విధేయత చూపించిందో, యోసేపు కూడా విశ్వాసముతో విధేయత చూపిస్తున్నాడు, సొంత తెలివి అసలు చూపించటం కదా. రండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. చూడండి, ఈ రెఫరెన్స్ గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. మత్తయి 1:21లో యేసు ప్రభు అనే నామం అక్కడ ఇవ్వబడ్డది. 1 కొరింథీ 1:21లో దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరగకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయా సంకల్పమా. ఇది మానవులకు వెర్రితనమే. ఇది యోసేపు మరియను చేర్చుకోవటం అనేది వెరితనం. తల్లిదండ్రులు యోసేపుతో అని ఉండొచ్చు, నీకు మాకు సంబంధం లేదు, నువ్వు ఆ అమ్మాయిని చేసుకుంటే నీకు మాకు సంబంధం లేదనొచ్చు. మరియమ్మ తల్లిదండ్రులు అనొచ్చు, నువ్వు తప్పు చేసావు, నీకు మాకు సంబంధం లేదనొచ్చు. ఆ ఊరు వాళ్ళు అని ఉండొచ్చు. కానీ వాళ్ళు ఏం చేశారంటే దేవుని మాటకు విధేయత చూపించారు.
వెర్రితనమైనప్పటికీ కూడా విశ్వాసంతో విధేయత చూపించారు. కాబట్టి నీవు రక్షింపబడాలంటే సువార్త ప్రకటనయను వెర్రితనము ద్వారానే నువ్వు రక్షింపబడాలి. కాబట్టి ఈ సువార్త అనేది చాలామందికి వెర్రితనముగా ఉంటుందని దేవుని వాక్యం చెప్తుంది. బయటోడు చెప్పటం ఏంటి? వింటున్నారా? బయటోడు ఎవరన్నా వచ్చి యేసుప్రభు ఎట్ట పుట్టిండో, యేసుప్రభు ఎట్ట చనిపోయిండో, ఎందుకు శిలువ మీద ఉన్నాడు, ఎందుకు మేకులు బిక్కోలేకపోయిండో, అసలు దేవుడేనా అంటే మనకు దేవుని వాక్యం ఏం చెప్తుంది? అరే మీరు వెర్రితనం అనేది కాదు, మా దేవుడే మా వాక్యము చెప్పింది. ఏంది సువార్త అనేది అంటే ఏం చెప్పండి? వెర్రితనం. కానీ ఎవరికి వెర్రితనం ఇది? నశించిపోయేవాళ్ళు. వింటున్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు ఆ వెర్రితనమైన కానీ దేవదూత కళ అనండి అందరూ, కళలో చెప్పినందుకే విన్నాడు. విశ్వాసంతో విధేయత. ఈ రోజున ఎన్ని ప్రసంగాలు విన్నా మనలో మార్పు రావటంలో, ఎన్ని ప్రసంగం వెంబడి ప్రసంగం పోయినా మార్పు రావట్లేదు. యవనస్తులు ఎంతోమంది యాక్సిడెంట్లో చనిపోతున్నా కానీ మార్పు రావటం, మనకంటే చిన్నవాళ్ళు చనిపోతున్నా మార్పు రాదు. ఎన్ని ఫ్లెక్సీలు ఆడ సెంటర్లో ఆటో అడ్డ కాడ ఫ్లెక్సీ పడుతున్నా మార్పు రావటం. ఈ మంతున నేను ముసలోడయ్యి ప్రసంగాలు చేసుకుంటూ పోయినా కానీ మార్పు రాదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడ. కానీ యోసేపు తన మనస్సు మార్చుకోవటానికి ప్రసంగాలు అవసరం కాదు. దేవదూత వచ్చి 1 గంట సేపు వాక్యం చెప్పలే. ఇట్లయింది భయ్, అది ఇట్లయింది భయ్, నువ్వు అనుకున్నట్లు కాదు, అసలు పరిశుద్ధాత్ముడు అసలు నువ్వు అనుకున్నట్లు కాదు, సైన్స్ బయాలజీ అది అని అన్ని రకాల ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి బోర్డు మీద గీతలు గీసి అది చేసి ఇది చేసి చెప్పాలి. మనకి ఎన్ని రకాలుగా చెప్పినా కానీ మనం ఏం చేస్తున్నామంటే మన మైండ్ మందే. దేవుని వాక్యాన్ని నమ్మండి. దేవునికి మొదటి స్థానం ఇవ్వండి, వాక్యానికి మొదటి స్థానం ఇవ్వండి, మందిరానికి మొదటి స్థానం ఇవ్వండి. మనం చెప్తున్నా కానీ మన మైండ్ మారుతుందా? మారదు. అన్నా అదెట్లన్నా, ఇదెట్లన్నా, రేపెట్లన్నా, అదెట్లన్నా, పనికి పోవాలన్నా అది కుదరదన్నా, ఇది కుదరదన్నా. యోసేపు మారటానికి, యోసేపు మనస్సు మార్చడానికి ఒక్క కళ సరిపోయింది. యోసేపు విడాకులు ఇద్దామనుకున్న యోసేపుకి మనస్సు మారవటానికి ఎంత అవసరమైంది? ఒక్క కళ. నీకు ఎన్ని కళలు వచ్చినా నువ్వు మారవు, ఎన్ని దర్శనాలు వచ్చినా నువ్వు మారవు. ఎందుకంటే నీకు ఇదంతా కూడా వెరితనం లాగుంటుంది. ఎన్ని వాక్యాలున్నా నువ్వు మారు. యోసేపు ఎంత మారాడండి? ఒక్క కళతో మారాడు యోసేపు. అందుకే బైబుల్ ఏమంటుంది చెప్పండి? విశ్వాసముతోరా నీతిమంతులుగా తీర్చబడతావు. హల్లెలూయా. నీవు నీతిమంతులుగా ఎట్లా తీర్చబడతావంటే ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. విశ్వాసము ద్వారానే నీవు నీతిమంతుడిగా తీర్చు. సో యోసేపు నీతిమంతుడు ఎట్లయ్యాడంటే కేవలము విశ్వాసము ద్వారా, విశ్వాసముతో విధేయత చూపించాడు కదా. ఏమంటున్నాడు అక్కడ? మనం చదివిన మాటల యొక్క అర్థాన్ని మనం గమనిస్తే 24 వచనం చూడండి. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరగకుండా అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టి. ఎంత విధేయతో ఆలోచించాడు. దేవుడు కలలో చెప్పిన ప్రకారము సమాజం ఏమనుకున్నా పట్టించుకోకుండా ఆమెను చేర్చుకున్నాడట. ఆమెను చేర్చుకోవటం అంటే ఒక నర్సులాగా, ఒక తండ్రిలాగా చేర్చుకున్నాడు. ఆమెకు పురుడు పోయటం, ఆమెని బాత్రూమ్కి తీసుకుపోవటం, ఆమెను ఎత్తుకోవటం, గాడిద మీద కూర్చోబెట్టడం, ఆమెను నడిపించటం, ఆమె కాళ్ళు ఒత్తటం. కానీ అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. భార్యాభర్తలు కలుసుకున్నట్లు కలుసుకోలే. యేసయ్య పుట్టేంత వరకు దేవుని వాక్యంలో ప్రతి మాట ఎంత స్పష్టంగా వ్రాయబడ్డదో ఆలోచించండి. మనం వాక్యం చదివితే పైపైన చదువుకుంటూ పోతాం,
దేవుని వాక్యములోనే ఒక్క వచనములోనే ఎన్ని గొప్ప సంగతులు ఇమిడి ఉన్నాయో చూడండి. అక్కడ స్పష్టంగా వ్రాయబడిన ఈ మాట ఏంటంటే, యోసేపు మరియను చేర్చుకున్నాడు, ఆమె బాగోగులు చూసుకున్నాడు, ఆమెకు ఒక తండ్రిగా, స్నేహితుడిగా, భర్తగా ఏమేమి చేయాలో. ఒక టీనేజీ అమ్మాయి ప్రెగ్నెన్సీ అయినప్పుడు, మొట్టమొదటి ఫస్ట్ ప్రెగ్నెన్సీ, ఎన్ని ఇబ్బందులు పడుతుంది. ఆ పశువుల తొట్టిలో పురుడు పోయటం, ఎవరు లేరు. ఎవరున్నారు? ఒక 19-20 సంవత్సరాలు ఒక యంగ్ మ్యాన్. మనం పాడతాం, బెత్లెహేములో సందడి, పశువుల పాకలో ఆడ సందడి లేదు, పాడలేదు. ఏం సందడి ఆడ? పశువుల పాకలో ఒక 19 సంవత్సరాల అబ్బాయి, ఆయన ప్రమేయం లేకుండా గర్భవతి అయిన ఆయన భార్యకు పురుడు పోయటం. ఆడ బాంబులేం బేళ్ళ పుట్టంగలోనే. కానీ వాళ్ళు ఇంత కష్టమో, ఇంత ప్రయాస ఎందుకు పడుతున్నారో తెలుసా? విధేయత. ఏంటి చెప్పండి? విధేయత. ఇదంతా ఏంది చెప్పాలా? విశ్వాసం. మనం అనుకున్నట్టు డ్యాన్స్లు వేసుకుంటా యోసేపు మరియమ్మ పెద్ద డాక్టరు, పెద్ద హాస్పిటల్ ఏం లేదు. ఆడ పశువుల పాక, చుట్టూ కంపు, పెండ, వాసన, మురికి, సొల్లు, బర్రెల నోట్లో నుంచి సొల్లు నెమరు వేస్తూ ఉంటాయి, చలి, బట్టలు లేవు. కానీ పురుడు ఎవరు పోస్తున్నారు? యోసేపు పోస్తారు. తల్లిదండ్రులు లేరు, ఎవ్వరు లేరు. గొర్రెల కాపలు రాలే, జ్ఞానులు రాలే, ఒక్క ఇద్దరే మనుషులు పశువుల తోటి. ఎంతో దూరం నుంచి కొన్ని 100 మైళ్ళు వాళ్ళు గాడిద మీద ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. సత్రములో స్థలము లేదు వాళ్ళకి, పశువుల పాక దొరికింది. అక్కడ యేసయ్య పుట్టాడు. యేసయ్య పుట్టినప్పుడు ఏమని పెట్టాడట అతడికి? అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాడు. ఎంత గొప్ప విశ్వాసమో మీకు అర్థమవుతుందా? ఎంత గొప్ప విధేయత అర్థమవుతుందా? తన సొంత పేరు పెడదామనుకోలే, నేను ఇంత కష్టపడ్డా. దేవదూత ఇచ్చిన పేరు పెడుతున్నాడు. ప్రాచీన యూదుల సంస్కృతి ప్రకారము పేరు ఎవరికైనా పెట్టారంటే తండ్రినని చెప్పుకున్నట్ట. బైబిల్ గ్రంథంలో కూడా తండ్రులే పేర్లు పెట్టారు. బాప్తిస్మిచ్చి యోహాను సంగతి మనం చూస్తే వాళ్ళు తండ్రి దగ్గర పోతారు. తండ్రి మూగవాడైతే పలక తీసుకొని పోతారు పేరు పెట్టమని. సో పేరు పెట్టేది ఎవరంటే తండ్రే పేరు పెడతాడు. సో దేవదూత చెప్పిన ప్రకారం యోసేపు ఏం చేశారంటే యేసయ్యను కుమారుడిగా దత్తత తీసుకున్నాడు. హల్లెలూయా. యేసయ్యను ఏమన్నాడంటే ఈ రోజు నుంచి నా కుమారుడు అని ఏమని పెట్టాడు? పేరు పెట్టాడు. పేరు పెట్టడం అంటే ఏదో మామూలుగా పేరు పెట్టడం కాదు. ఎవరికైనా పేరు పెట్టావంటే దాని అర్థం ఏంటంటే ఏం చేస్తున్నావు? నువ్వు దత్తత తీసుకుంటావు. మీరు కూడా ఎవరైనా దత్తత తీసుకున్నారనుకోండి, వాళ్ళ ఇంటి పేరు ఏమవుతుంది? నీ ఇంటి పేరు అవుతుందా కాదా? వాళ్ళ ఇంటి పేరే పెడతావా? ఏమవుతుంది? నువ్వు నీ పేరు పెడతావు. అంటే నీ పేరు పెట్టావంటే దాని అర్థమైంది నువ్వేం చేసావు? దత్తత. సో యోసేపు చూడండి, చివరి వరకు 100% విధేయతతో ఏం చేశాడు? మరియమ్మను ఆయన చేర్చుకున్నాడు. కాబట్టి దేవుడు మన సమీపమునకు దిగి వచ్చినప్పుడు ఇద్దరు యవనస్తులు తమ జీవితాలను దేవునికి సంపూర్ణమైన విధేయతతో సమర్పించుకున్నారు. నేను నిజానికి ఈరోజు యేసు అన్న పేరు గురించి, ఇమ్మానుయేలు అన్న పేరు గురించి మాట్లాడదలుచుకున్నాను. కానీ ప్రభు చిత్తమైతే వచ్చే వారము మాట్లాడతాను. యేసు అన్న పేరు, ఇమ్మానుయేలు అన్న పేరు. కానీ రోజున మనము ఏమి జ్ఞాపకం చేసుకోవాలంటే 1-2 ప్రాముఖ్యమైన విషయాలు. ఏంటిదంటే మనం వెలుచూపు వల్ల పోకూడదు. వింటున్నారా? మన మైండ్తో ఆలోచిస్తే ప్రతిదీ వెరితనంలాగా కనపడుతుంది. కానీ మరియమ్మ యోసేపులు ఏం చేశారు చెప్పండి? ప్రతిదీ విశ్వాసంతో ఆలోచించారు, విధేయత చూపించారు. ఈ రోజున యవనస్తులు ఏదైనా పని చేయండి, మీ అలవాట్లు మానుకోండి, మంచిగా చదువుకోండి, ఆ అలవాటు మానేయండి, అది మానేయండి, ఇది మానేయండి అని చెప్తే యవనస్తులు అయినది పెద్దోళ్ళు కూడా 10 క్వశ్చన్లు వేస్తారు, 100 క్వశ్చన్లు వేస్తారు. మేము బతికేది ఎట్లా అంటారు చర్చికి రండి అంటే.
మేము పనికి పోంది మాకెట్లా నడుస్తుంది అంటారు. అంటమా అన్నమా? నాకు ఆరోగ్యం బాగలేదు అంటారు. ఇదంతా ఏంటంటే వెలిచూపు. ఇదేంటిదని చెప్పండి? వెలిచూపు. ఇది కృత్రిమమైన ఆలోచన, ఇది మానవ సంబంధమైన ఆలోచన, ఇది విశ్వాసము కాదు. వింటున్నారా? విశ్వాసం ఉంటే ఏమవుతుంది? నీకు విధేయత వస్తుంది. విశ్వాసం ఉంటే నీవు నీతిమంతుడిగా తీర్చబడతావు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే యేసు అన్న పేరు పెట్టమన్నారు. యేసు అన్న పేరుకి అర్థమైంది ఆయన తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షిస్తాడు. సో మరియమ్మను రక్షించేది కూడా ఎవరు? యేసే. యోసేపును రక్షించేది ఎవరు? యేసే. మరియమ్మ కుమారుడా అని ముద్దు పెట్టుకున్నది అనుకో, మనసులో ఏమనిపిస్తుంది? ఈయన పేరుకు నా కుమారుడే కానీ ఈయన ఎవరు? నాకు తండ్రి కదా. మనం మామూలుగా కొడుకుని నానా నాన్న అంటాం, కానీ మరియమ్మ యేసయ్య నాన్న అన్నదంటే అది మామూలు నాన్న కాదు. అదేం నాన్న చెప్పండి? ఆయన ఎవరు? నిత్యుడగో తండ్రి, బలవంతుడగో దేవుడు, సమాధానకర్తయగో అధిపతి, అద్భుతకరుడు, ఆలోచనకరు. సో నా తండ్రి, నా కన్నా అంటావు నీ పిల్లగాలు, కానీ వాడు నిన్ను కన్నడా? కన్నడు. కానీ యేసయ్య మరియమ్మని కన్నడా అంటే కన్నడు. యేసయ్య యోసేపుని కన్నడా అంటే కన్నడు. మనమందరం కూడా యేసయ్య పిల్లలు. అందుకే ఫస్ట్ లైన్లో ఏం చూస్తాం? అబ్రాహాము కుమారుడు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశం. ఎందుకు? వీళ్ళంతా ఎవరు పిల్లలు? యేసయ్య పిల్లలు. అబ్రాహాము కూడా ఎవరు కుమారుడు? యేసయ్య కుమారుడు. దావీదు కూడా ఎవరు కుమారుడు? యేసయ్య కుమారుడు. మరియమ్మ ఎవరు కుమార్తె? యేసయ్య బిడ్డ. యోసేపు ఎవరు కుమారుడు? యేసయ్య. హల్లెలూయా. కాబట్టి నీవు విశ్వాసముతో విధేయత చూపించు. దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా స్వీకరించు. దేవుని వాక్యానికి విధేయత చూపించు. సో యేసు అన్న పేరు నేను వచ్చేవారు చెప్తాను. రెండవది ఏం పేరు చెప్పండి? ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడు. నేను పోయిన వారం చెప్పాను కదా, దిగి వచ్చిన దేవుడు మనకు తోడుగా ఉండటానికి వచ్చాడు. సో ఈ యేసయ్య మామూలు యేసయ్య కాదు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడు. ఈ యేసయ్య ఎవరంటే నీతో ఉండటానికి వచ్చిన దేవుడు. హల్లెలూయా. ఆయన నీతో ఉండటానికి వచ్చిన, ఇది నీవు విశ్వాసముతో అంగీకరించి నమ్మాల. యేసయ్య నీతో పాటు ఉండటానికి వచ్చిన దేవుడు. ఆయన ఏమన్నాడంటే, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటే వారి మధ్యన ఉంటానండి, నీతో ఉంటానన్నాడు ఆయన. అది నువ్వు నమ్మాల. నువ్వు నీ మైండ్తో ఆలోచిస్తే నమ్ముతావా? మత్తయి సువార్త మొదట్లో దేవుడు మనకు తోడు అంటాడు, మధ్యలో 18వ అధ్యాయంలో ఇద్దరు ముగ్గురు ఎక్కడ నా నామమున కూడి ఉంటే వారి మధ్యన ఉంటానంటాడు. చివరి వచనం చూశారనుకోండి మత్తయి సువార్తలో, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను. హల్లెలూయా. సో ఈ మత్తయి సువార్తలో ఈ ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడు అన్న థీమ్ని మనం చూస్తాం. మాకు తెలుసన్నా కన్యమరియ గర్భాన పుట్టాడని, మాకు తెలుసన్నా యేసు అనే పేరు ఉందని, మాకు తెలుసన్నా ఇమ్మానుయేల్ అన్న పేరు ఉన్నదని నువ్వు అనుకోవచ్చు. కానీ నేను చెప్పిన మాటలో నువ్వు తూచా తప్పకుండా పాటించడానికి ప్రయత్నం చేయి. అదేంటదంటే దేవుని వాక్యము అమూల్యమైనది. దేవుని వాక్యానికి మనం మొదటి స్థానం ఇద్దాం. దేవుని వాక్యము చెప్పిన దానికి విధేయత చూపిద్దాం. యోసేపు మెసేజ్లు వెంబడి మెసేజ్లో వినలేదు. తన నిర్ణయము మార్చుకున్నాడంటే ఎంతలోకి మార్చుకున్నాడు? ఒక కళకి మార్చుకున్నాడు. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం. దేవదూత వచ్చి యోసేపుని పదే పదే గద్దించలేదు. తీసుకో బాబు, మరేమన్నా చేర్చుకో బాబు, నీకు దండం పెడతానులే. ఒకటే కళ. ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టి విధేయత మనందరి హృదయాలలో దేవుడు దయచేయునుగాక. రండి, తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి మన హృదయాలు పరీక్ష చేసుకుందాం. నువ్వు అనుకోవచ్చు, నేను దేవుని వాక్యాన్ని ఎప్పుడు వెరితనం అనుకోలేదు అనుకోవచ్చు,
కానీ నీ హృదయాన్ని నీవు లోతుగా చూస్తే, ఎవరైతే విధేయత చూపించటం లేదో వాళ్ళకి దేవుని వాక్యం వెరితనముగా ఉంది. యోసేపు లాంటి విధేయత నీకు లేదనుంటే నీవు దేవుని వాక్యము, మందిరము, విశ్వాసం అనేది నీకు వెరితనముగా ఉంది. నువ్వు ఇంకా మానవ రీతిగానే ఆలోచిస్తున్నా. సులువుగా లోబడే స్వభావం మనకు ఉండాలండి. సులువుగా విధేయత చూపించే స్వభావం మనకు ఉండాలి. యోసేపు విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, సులువుగా లోబడ్డాడు. ఎంత కఠినమైన పని అది. అయినప్పటికీ యోసేపు వెంటనే లోబడ్డాడు. తూచా తప్పకుండా 100% పాటించాడు. విధేయతలో షరతులు పెట్టలేదు యోసేపు. ఈ రోజున నీవు దేవుని మాటలకు ఎంత విధేయత చూపిస్తుంటున్నా, దేవుని వాక్యానికి ఎంత విధేయత చూపిస్తుంటున్నా, నీకెంత విశ్వాసం ఉంది? ఇంకా నీవు మానవ మాతృడిగా ఆలోచిస్తున్నావా? నేను పనికి పోవాలా, పనికి పోతేనే నాకు డబ్బులు, పనికి పోతేనే నేను బ్రతుకుతా, మందిరానికి వస్తే ఎట్లా? ఇదంతా మానవ సంబంధమైన ఆలోచనలు. కానీ నీలో విశ్వాసం ఉంటే విధేయత చూపించటం నువ్వు నేర్చుకుంటావు. దాంట్లో ప్రశ్నలు ఉండవు, దాంట్లో అనుమానాలు ఉండవు. అది విధేయతలో ముందుకు వెళ్ళటమే. దేవుని మీద భారం వేసి, దేవుడు తండ్రిగా, నా రక్షకుడిగా, నా దేవుడిగా, నా ప్రభువుగా, నా పోషకుడిగా నన్ను చూసుకుంటాడు, ఆయన చెప్పిన మాట నెరవేరుస్తాడనే విశ్వాసంతో నువ్వు ముందుకు పోవటం. క్రిస్మస్ అంటే విధేయత. ఈ క్రిస్మస్ సందేశంలో మనం విశ్వాసం గురించి నేర్చుకున్నాం. దేవా, నేను యోసేపులాగా నాయన సులువుగా లోబడే కృపను నాకు దయచేయండి. వెంటనే విధేయత నాయన, సంపూర్ణ విధేయత నాకు దయచేయండి నాయన. తండ్రి, నేను చాలాసార్లు నాకు నచ్చిన వాటికి విధేయత చూపిస్తూ నాయన, నాకు ఇష్టమున్న వాటిని నేను చేస్తూ ఉన్నాను, నన్ను క్షమించు అని ప్రార్థన చేసుకో. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఉన్నాడు. సంపూర్ణ విధేయత దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని వాక్యాన్ని నమ్మి విధేయత చూపించాలి, దేవుని వాక్యాన్ని విని విధేయత చూపించాలి. నీ సొంత ఆలోచనలకు ఇక్కడ ప్లేస్ లేదు. విశ్వాసము, విధేయత. దయగలిగిన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీ పాదముల దగ్గరకు మేము వస్తుంటున్నాం. యేసయ్యా, నీవు దేవుడవుగా తండ్రి ఈ లోకానికి నాయన మానవుడిగా తండ్రి రావాలనుకున్నప్పుడు నాయన నీవు 2 యవనస్తులను ఏర్పాటు చేసుకున్నావు, యోసేపు మరియమ్మలు. తండ్రి, వారిలో గొప్ప విధేయతను మేము చూసాం, వారి యొక్క విశ్వాసాన్ని మేము చూసాం నాయన. వారి విధేయతలో నాయన ఎంతో త్యాగం ఉన్నది నాయన, ఎంతో కష్టం ఉన్నది ప్రభు, ఎంతో అవమానం ఉన్నది నాయన, ఎంతో వేదన ఉన్నది నాయన, ఎంతో కన్నీరు ప్రభు, ఎంతో ప్రయాస నాయన. ప్రభు, ఈ రోజుల్లో నాయన ప్రభు నాయన మేము నాయన అట్టి విధేయతను కోల్పోతుంటున్నాం తండ్రి. మాకు అటువంటి విధేయత లేదు నాయన. మేము తండ్రి నీకు విధేయత చూపిస్తే నాయన త్యాగం చేసి ప్రభు నాయన నీకు విధేయత చూపించటానికి మేము సిద్ధపడటం లేదు. ఎక్కడైతే నాయన విధేయత చూపిస్తే కష్టం ఉంటుందో నాయన మేము అక్కడ విధేయత చూపిస్తుంటున్నాం తండ్రి. సుఖంగా ఉన్న వాటికే విధేయత చూపిస్తున్నాము తండ్రి. మాలో ఉన్న వేషధారణను తీసివేయండి నాయన తండ్రి. మాకు నచ్చిన మేము చేసుకుంటూ పోతుంటున్నాం, క్షమించండి, జ్ఞాపకం చేసుకోండి. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడని నీ వాక్యం చెప్తావు. యోసేపు నాయన చిన్న కళ ద్వారా తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు, తన పద్ధతిని మార్చుకున్నాడు, తన త్రోవను మార్చుకున్నాడు తండ్రి. మేము కూడా తండ్రి నీ వాక్యం విన్నప్పుడు నాయన నీ వాక్యాన్ని ఉన్నట్టు స్వీకరించి నాయన దాన్ని నమ్మి విశ్వసించి మా పద్ధతి నాయన మా నిర్ణయాలు మార్చుకోవటానికి తండ్రి నీకు సంపూర్ణంగా లోబడటానికి నీ కృపను మీరు మాకు దయచేయండి. విన్న వాక్యము తండ్రి దుష్టుడు ఎత్తుకొని పోకుండా 100 ఫలము వచ్చినట్లు నాయన నీవే కృపను దయచేయమని, వాక్యం విన్న ప్రతి ఒక్కరిని నాయన నీవే దీవించి ఆశీర్వదించుమని
యేసు ప్రభు అనే శక్తిగల నామములో ఈ ప్రార్థన మనవులన్నీ అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియా పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్.